నమస్తే అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు. ఈ వీడియో అంతా విస్టీరియా అన్న పూల గురించే అండి. వీటిని ఎలా పెంచాలి, గోడలకి ఎలా ఎక్కించాలి, బిల్డింగ్స్ మీద ఇవి ఎలా పాకేస్తాయి, ఆర్చెస్కి ఎలా ఎక్కించి పెంచుతారు, విస్టీరియా టనల్ అంటే ఏమిటి చూద్దాం. ఇవన్నీ చూడడానికి లండన్, కేంబ్రిడ్జ్, లివర్పూల్, మాంచెస్టర్, ఆక్స్ఫర్డ్ వెళ్ళి చూద్దాం. ఇంగ్లాండ్లో ఏప్రిల్ మొదలు మే దాకా ఈ పూలు గుత్తుల్లా పూసి విరబూసి గాలికి ఊగుతూ ఉంటే ఎంత అందంగా ఉంటాయో. లైట్ సెంట్ కూడా ఉంటుంది. మే నెలలో ఈ పూలతో ఇంగ్లాండ్ ఒక వెలుగుతోంది. ఈ ఏడాది విపరీతంగా పూసాయి. చల్లగా ఉన్న వర్షం మొత్తకుండా ఉంటే ఈ పూలు అందమే అందం. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ వాళ్ళైతే ప్రస్తుతం దేశం అంతా హిస్టీరియా వచ్చింది అంటున్నారు. ఈ విస్టీరియాలో 2 రకాలు. విస్టీరియా సైనెన్సిస్ అంటే చైనా నుంచి వచ్చింది. విస్టీరియా ఫ్లోరిబండా అది జపాన్ నుంచి వచ్చిందట. అంటే మిగతా రకాలు కూడా ఉన్నాయి, కానీ ఇవి మెయిన్ వెరైటీస్ అన్నమాట. పూల బట్టి చెప్పలేం, కానీ ఈ తీగ అల్లుకున్న విధానం బట్టి చెప్పొచ్చట. విస్టీరియా సైనెన్సిస్ తీగ యాంటీ క్లాక్ వైజ్ చుట్టుకుంటుంది. విస్టీరియా ఫ్లోరిబండా తీగ క్లాక్ వైజ్ చుట్టుకుంటుందట. ఇవి -15 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా చలికి తట్టుకుని బయట బాగా పెరుగుతాయి. ఈ విస్టీరియా చిక్కుడు జాతికి చెందినది. సన్న చిక్కుడుకాయల్లా కాస్తాయి. గింజలు మాత్రం చాలా పాయిజనస్ అంటున్నారు. పిల్లలు ఏరుకుని తినకుండా చూసుకోవాలి. ఈ విస్టీరియా తీగ కాబట్టి సరైన సపోర్ట్ అవసరం. అమెరికాలో అయితే ఇవి వైల్డ్గా చెట్ల మీద పాకేస్తున్నాయి. మేము అమెరికా వెళ్ళినప్పుడు చూసాము. ఎయిర్పోర్ట్ దారంతా ఈ తీగలే. అక్కడ ఇంగ్లాండ్ కన్నా 4 వారాలు ముందరే పూసేశాయి. ఇవి చాలా ఎత్తుగా ఎదుగుతాయి కాబట్టి సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సపోర్ట్ అనేది రకరకాలు ఇవ్వచ్చు. చాలామంది ఇంటి గోడలకి పాకిస్తారు. మనం పాతినప్పుడే ఈ తీగని ఇంటికి దగ్గరగా కాకుండా ఒక 3 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఎందుకంటే మరీ దగ్గర అయితే రూట్స్ బిల్డింగ్కి డ్యామేజ్ చేయొచ్చు. ఇవి పాట్స్లో అమ్ముతారు కదా, ఆ పాట్ కన్నా 2 సైజు గొయ్యి తవ్వి పాతాలి. ఫస్ట్ 2-3 ఇయర్స్ ఫర్టిలైజర్ వేయాలి, తర్వాత అవసరం లేదు. సాయిల్ టైప్ ఏదైనా పర్వాలేదు. గోడకి పాకించినప్పుడు ముందుగా నిలువుగా వైర్ కట్టి, తర్వాత సైడ్కి షూట్స్ వచ్చినప్పుడు, అదే కొమ్మలు వచ్చినప్పుడు అడ్డుగా వైర్లు కట్టాలి. గోడకి వైర్కి 6 to 8 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. లేకపోతే కొమ్మలు దాని చుట్టూ చుట్టుకోవడానికి కష్టం అవుతుంది. ఈ తీగ 20 మీటర్స్ అంటే సుమారు 66 ఫీట్ దాకా పెరుగుతుంది. అందుకని గ్రోత్ కంట్రోల్ చేయాలంటే ప్రతి ఏడాది లేకపోతే 2-3 ఏళ్లకి ప్రూనింగ్ చేయాలి. లేకపోతే నిచ్చెన వేసుకుని గోడలకి వైర్లు కట్టుకుంటూ పోవాలి. వరల్డ్ లార్జెస్ట్ విస్టీరియా సియరా మాడ్రే కాలిఫోర్నియాలో ఉందట. దాన్ని 1894లో నాటారట. దాని విస్తీర్ణం 1 ఎకరం ఉంటుందట. ఆ విస్టీరియా పూల తీగ అంటే చెట్టు అని కూడా అనుకోవచ్చు. లార్జెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్ కింద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కిందట. దాని వెయిట్ 250 టన్స్ అట. 1.5 మిలియన్ పూలు పూస్తుందట. వావ్ ఇండీడ్. అన్ని పూలు పూసినప్పుడు పండుగ చేసుకోవాలి కదా. అందుకే సియరా మాడ్రేలో విస్టీరియా ఫెస్టివల్ జరుపుకుంటారట మేలో. ప్రపంచంలో ఓల్డెస్ట్ విస్టీరియా జపాన్లో ఉందట. దాని వయసు 1200 ఇయర్స్. వామ్మో! సాధారణంగా పూలకి లాటిన్ పేర్లు పెడతారు, కానీ విస్టీరియా అన్నది ఇంగ్లీష్ పేరట. అమెరికన్ ఫిజిషియన్ కాస్పర్ విస్టర్ పేరు ఈ పూలకు పెట్టారు. ఇంటి గోడల మీద పాకించడం కష్టం అయితే ఆర్చెస్కి ఎక్కించవచ్చు.
ఆర్చ్ అంటే స్ట్రాంగ్గా మెటల్ ఆర్చ్ పెట్టుకోవాలి. ఇటువంటి మెటల్ ఆర్చెస్ వరుసగా దగ్గరగా వేస్తే అవి విస్టీరియా టనల్ అవుతుంది. అటువంటి విస్టీరియా ఆర్చెస్ తోటి టనల్ లాగా తయారు చేశారు ఆర్హెచ్ఎస్ విజ్లీ గార్డెన్స్లో. అది లండన్ దగ్గర ఉంది. అంతకన్నా పెద్ద విస్టీరియా టనల్స్ జపాన్లో ఉంటాయి. ఆ టనల్స్ కింద నడుచుకుంటూ వెళ్తే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందట. అయ్ బాబోయ్. నేను మరి ఓల్డెస్ట్ విస్టీరియా, లార్జెస్ట్ విస్టీరియా, జపాన్లో విస్టీరియా టనల్స్ ఎప్పుడు చూస్తానో తెలీదు. ఈ లైఫ్లో కుదురుతుందో లేదో కూడా తెలీదు. కానీ ఇంగ్లాండ్ అంతా ఒక రౌండ్ వేసి చూద్దాం, ఏమేం పెంచుతున్నారు, ఎలా పెంచుతున్నారు. లోకల్ వాళ్ళు ఈ ఏడాది మిస్ అయితే కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా వెళ్ళి చూడొచ్చు. ఇంత అందమైన పూల్ని మిస్ అవ్వకూడదు మరి. మేము ఈ నెస్ గార్డెన్స్కి వెళ్తే చాలాసేపు ఈ పందిరి కిందే, ఈ ఆర్చెస్ కిందే తిరుగుతూ ఉంటాం. కప్పు కాఫీ చేసుకుని అక్కడే కూర్చుంటాం. ఆక్స్ఫర్డ్లో ఇది చాలా పాత కాటేజ్, సుమారు 200 ఏళ్ల కాటేజ్ ఇది. దాని చుట్టూ విస్టీరియా చూడండి ఎలా చుట్టుకుపోయిందో. కాండం చూడండి, వీళ్ళు ఇంటికి చాలా దగ్గరగా పాతారు. పెద్ద కాండం ఇది అలా పోతుంది ఇంటి చుట్టూ. ఈ విస్టీరియా సుమారు 200 years old అంటున్నారు. దీంతోపాటు ఆ తీగతో పాటు నేను కూడా ఇంటి చుట్టూ ఫాలో అయ్యాను. కొన్ని కొమ్మలు ఇంటి వెనక్కి కూడా ఉన్నాయి, అటువైపు నేను వెళ్ళలేకపోయాను. కానీ కాండం చూడండి, ఇదిగో అంతలా ఉంది, అంటే అంత ఓల్డ్ అన్నమాట. దీంతో ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు తెలీదు. అదిగో పోతుంది రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్ బిల్డింగ్ చుట్టూతా. అంటే ఇది కాటేజ్ కాబట్టి అన్ని అంతస్తులు లేవు. టాటన్ పార్క్లో వీళ్ళు వుడ్తో వేశారు ఆర్చి. కానీ వుడ్తో ప్రాబ్లం ఏంటంటే పుచ్చిపోవచ్చు ఇక్కడ పడే వర్షాలకి. ఈ పూలు చూడండి, ఇవి డబుల్ వెరైటీ అన్నమాట, అండ్ సెంటెడ్ యాజ్ వెల్. క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్ పెరిగిన ఇంటికి వెళ్ళి చూసాము. అక్కడ కూడా గోడలకు ఎక్కిచ్చారు ఈ విస్టీరియాని. కాండం చాలా పెద్దదిగా ఉంది,
పైకి పాకేసింది బిల్డింగ్కి. గుత్తులు పూసి ఎంత బాగుందో. ఈ ఆర్చెస్, గోడలు, టనల్స్ వద్దనుకున్న వాళ్ళు పాట్స్లో కూడా ఇలా పెంచుకోవచ్చు. బాన్సాయ్ లాగా అవుతుంది కొన్నాళ్ళకి. లండన్లో ఈ తీగని ఈ మెటల్ ఫెన్స్కి పాకిచ్చారు. కానీ ఆ కాడ ఎంత లావుగా ఉందో చూడండి, దానికి అల్లుకున్న కాడ. కాడ చివరికి అలా పాకి చుట్టుకుని వెళ్ళి ఇంటి మీదకి ఎక్కేసింది అన్నమాట. చూసారు కదా చాలా చోట్ల ఎంత బాగా పూసాయో ఇంగ్లాండ్లో ఈ విస్టీరియా పూలు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఏమనుకుంటున్నారో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మరికొన్ని కొత్త పూలు, అందమైన పూలు చూద్దాం. బాయ్ బాయ్.